హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటిదనమాట. బయట అయితే ఆకిలి ఇట్లా ఊడ్చుకొని నీళ్ళు జల్లుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇక వంట అయితే చేస్తున్నాను అనమాట. అన్నం కూర అయితే చేసేసాను. ఇప్పుడైతే దోశ అయితే వేస్తున్నాను అనమాట. జొన్న దోశ వేసాను ఫ్రెండ్స్. నిన్ననైతే మనం అప్పుడప్పుడు జొన్న దోశలు ఇట్లా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది కదా. మనం ఎప్పుడు బియ్యం దోశలే వేస్తాం కదా. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా జొన్న దోశలు ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుంది. సేమ్ ప్రాసెస్ మనం బియ్యం దోశ ఎలా చేస్తామో సేమ్ జొన్న దోశ ఇట్లా అంతే. నేనైతే 3 గ్లాసుల జొన్నలు తీసుకుంటే 1 గ్లాసు మినపప్పు అయితే తీసుకుంటాను. అయితే అది రుబ్బేటప్పుడు అయితే ఒకటి కొంచెము పేలాలన్నా కొంచెం అటుకులన్నా నానబెట్టేసుకొని రుబ్బుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్మూత్గా వస్తాయి అన్నమాట. మనం దోశలు పోసేటప్పుడు మంచిగా స్మూత్గా అనిపిస్తాయి. తింటుంటే ఇట్లా టేస్ట్ బాగుంటుంది. మనం ఎప్పుడైనా చాలామంది వండిన అన్నం వేస్తారు కదా ఫ్రెండ్స్. వండిన అన్నము అంత హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదనమాట. మళ్ళీ మనం ఒక్కరోజుకే వేసుకుంటామా అంటే అలా కాదు. ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 సార్లు వేస్తాం కదా. అదైతే హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు. వండిన అన్నం అయితే అస్సలు దోశ పిండిలో అయితే వేసి మిక్సీకి అయితే పట్టకండి ఫ్రెండ్స్. అన్నం మిక్సీ పట్టడం వల్ల అది పాయిజన్ అవుతుంది అని అంటారు కదా. ఎందుకు వచ్చిన బాధ. అందుకనేసి అయితే కొన్ని అటుకులన్నా కొన్ని పేలాలన్నా నానబెట్టి అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి అయితే ఇక వంట అయిపోయింది. ఇక మా వారు ఆఫీస్కి వెళ్ళాడు. బాబు ఇట్లా స్కూల్కి వెళ్ళాడు అనమాట. ఇక వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏముంటుంది ఫ్రెండ్స్, ఇంట్లో అంతా క్లీనింగే ఉంటుంది కదా. వాళ్ళు వెళ్ళేటప్పుడు కిచెన్ ఎంత ఇది ఉంటుందంటే అన్నీ ఆగమాగం చేస్తాం కదా వంట అనేది. ఇక అన్నీ గందరగోళంగా ఉంటుంది కిచెన్ అయితే. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత తినేసి మంచిగా బాక్సులు కట్టుకొని వెళ్ళిన తర్వాత ఇక నేనైతే క్లీనింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే అన్ని గిన్నెలు అయితే వేస్టేజ్ అయితే తీసుకోవాలి. అంత వేస్ట్ అయితే తీసేసుకున్నాను. అవన్నీ అయితే క్లీనింగ్ అయితే చేసి జబ్బాలు అయితే వేసుకున్నాను. తెలుసు కదా నేను ఎప్పుడైనా బయటనే తోముకుంటాను అనేసి. ఇక అన్నీ అయితే అందులో అయితే జబ్బాలు అయితే వేసుకున్నాను. మనం గ్యాస్ అయితే ఎక్కువ కడగొద్దు ఫ్రెండ్స్. ఎక్కువ కడగడం వల్ల గ్యాస్ పొయ్యి అయితే తొందరగా ఖరాబ్ అవుతుందన్నమాట. మనం ఏదైనా స్ప్రేనన్నా లేకపోతే ఏదైనా మంచి క్లాత్ తోటన్నా క్లీనింగ్ చేసుకోవాలి తప్పితే ఊకే. నాకు తెలియక నేను చాలాసార్లు అలాగే చేసేదాన్ని. ఎక్కువ కడిగేదాన్ని అనమాట. వాటర్ పోసి సబ్బు పెట్టి మంచిగా తోమి ఎక్కువ కడుగుతుంటుని గ్యాస్ అనేది ఖరాబ్ అవుతుందన్నమాట. చాలాసార్లు విన్నాను నేను చాలామంది చెప్తుంటే. మనం ఏదైనా మంచి క్లాత్ తీసుకొని రోజు నీట్గా క్లీన్ చేసుకున్నా బాగుంటుంది. ఎప్పుడన్నా మరీ ఎక్కువ గలీజ్గా అయినప్పుడు తోముకుంటే ఏం కాదు కానీ ఎక్కువ మాత్రం గ్యాస్ పొయ్యి అయితే తోమొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఖరాబ్ అవుతుంది. ఇక మొత్తం అయితే నేను క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. కిచెన్ క్లీనింగ్ అయితే అంతా చేసుకున్న తర్వాత గిన్నెలు అయితే తోమడానికి బయట అయితే వేసుకున్నాను. ఈ గ్యాస్ బండ మాకు కడగడానికైతే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్కు పట్టిలాగా ఉందా. నేను వంట చేస్తే కూర్చుంటాను తెలుసు కదా. నాకు నా వీడియో చూసే వాళ్ళకి చాలా మటుకు తెలిసి ఉంటుంది. వంట చేసేటప్పుడు నేను ఇక్కడ కూర్చుంటాను కదా. ఇక్కడ పట్టి అనేది లూజ్ అయితే అయిందనమాట. అసలు పొయ్యి బండ కడుగుతుంటే వాటర్ అనేటివి అన్నీ కిందికి లీక్ అవుతుంది. అది ఎట్లా చేయాలనో అర్థమైతే అవ్వట్లేదు ఫ్రెండ్స్. చిరాకైతే వస్తుంది. కడగకపోతేనేమో అస్సలు బాగుండదు. అసలు కడుగుతుంటే అన్ని వాటర్ అనేది కింద మళ్ళీ మన గిన్నెలు ఇట్లా పెట్టుకుంటాను కదా నేను. కింద మనం వంట చేసుకునే గిన్నెలు అందులో పడుతున్నాయి అనమాట పైన కడుగుతుంటే. అందుకనైతే ఈ చివరికైతే అసలు ఎక్కువ వాటర్ అయితే పోసి కడగట్లేదు అనమాట. కాకపోతే ఏదైనా ఎంసిల్ లాంటిది ఏదైనా పెట్టి సెట్ చేయమని చెప్పాలి మా వారికైతే. అస్సలు ఇక్కడ అది వాటర్ పోవడం వల్ల మనం వాటర్ మంచిగా ఫ్రీగా వెళ్ళిపోతే ఏదైనా సరే మంచిగా నీట్గా కడుక్కుంటాం కదా. అలా వాటర్ పోకుండా వాటర్ ఇట్లా ప్రాబ్లం ఉందనుకోండి పోకుండా మనకు కడగడానికి కరెక్ట్గా రాదు. ఏదైనా పని చేయాలనుకున్నా అస్సలు సెట్ అవ్వదు అనమాట. ఇప్పుడు నా పరిస్థితి అదే. ఇక్కడ సైడ్ అయితే పొయ్యి బండ అయితే కడగడానికి నాకు అదే ప్రాబ్లం ఉందన్నమాట. ఏదన్నా ఒకటి మెన్సిల్ లాంటిది సెట్ చేసి ఏదైనా సిమెంట్ లాంటిది ఏదైనా పెట్టమని చెప్పాలి మా వారికి అయితే. ఇక అదొక ప్రాబ్లం అయితే ఉంది. ఎందుకనంటే నేను ఎక్కువ పొయ్యి బండ ఎక్కి దిగుతూ ఉంటాను కదా చివరి అంచులకు. దాని మీద నేను కూర్చొని కిందికి పైకి దిగేసరికి అది అలాగా లూజ్ అయితే అయిందనమాట. అసలు అర్థం కాదు. ఇక
ఇక నిలబడి చేయాలంటే ఓ బాధ. ఇక కూర్చొని చేస్తే ఇగో ఇదనేది ఇట్లా అయితుంది. ఏం చేయాలనో అర్థం కాదు ఫ్రెండ్స్. అప్పుడప్పుడైతే చిరాకొచ్చేస్తుందనమాట. ఇంక సింకు కాడ ఇట్లా మొత్తం అయితే కొంచెం ఇగో మనం నీళ్ళు ఫ్రీగా పోయినాయి అనుకోని ఎన్ని నీళ్ళైనా పోసి మంచిగా సబ్బు పెట్టి మంచిగా నీట్‌గా రాసి కడుక్కుంటాం కదా! ఇగ సింకు కాడనైతే ఇగ అంతానైతే రాసి అయితే మంచిగా కడుగుతున్నాననమాట. మనం సింకు కాడ ఎప్పుడైనా నీట్‌గా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న చిన్న దోమలు అనేటివి వస్తుంటాయి సింకు పైప్‌లో నుంచి. మనం నీట్‌గా ఉన్నదనుకోండి స్మెల్ రాదు. ప్లస్ ఆ చిన్న చిన్న దోమలు ఇట్లా ఉండయనమాట. ఎక్కువ గిన్నెలేసి చాలా సేపు ఇట్లా సింకు దగ్గర ఉంచొద్దు. ఓకేనా? నేనైతే అస్సలు ఉంచను ఫ్రెండ్స్. సింకులో గిన్నెలైతే ఎక్కువ. ఇక గిన్నెలు గిట్లా మొత్తం క్లీనింగ్ చేసుకున్న తర్వాతే ఇక అన్నీ బెడ్‌షీట్స్ గిట్లా తీయలేదు ఫ్రెండ్స్. ఇక మా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక కిచెన్ ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుందనేసి అయితే కిచెన్‌లోనే ఉండిపోయాను. ఇక బెడ్‌షీట్స్ గిట్లా అన్నీ తీసేస్తున్నాననమాట. మాకు అక్కడ సైడ్‌కు చూడండి ఫ్రెండ్స్. సైడ్‌కు గోడకు మొత్తము కర్రెగా కనబడుతుంది కదా! వర్షం రావడం వల్ల అట్లా అవుతుంది ఫ్రెండ్స్. మాకైతే అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు మాకు మా ఇంటి పక్కకు ఆల్రెడీ ఇల్లు ఉంది అనమాట. ఫ్లాట్లు అనేటివి చిన్నగా ఉంటాయి కదా! 100 గజాల ఫ్లాట్లు. అక్కడ మేము అక్కడ సైడ్ మేము ప్లేస్ వదిలిపెట్టకుండా కట్టడం వల్ల అక్కడ హ్మ్. అస్తర్కార్ అంటారు. ఇంకేమంటారు సిమెంట్ చెయ్యలేదనమాట అక్కడ సైడు. చేయకపోవడం వల్ల వర్షం కొట్టినప్పుడల్లా అట్లా మొత్తం కర్రెగా అవుతుంది ఫ్రెండ్స్. వర్షాకాలంలో చిరాకొస్తుంది అక్కడ సైడ్ గోడను చూస్తే. అప్పుడు మాకసలు తెలియలేదు. అసలు అలా అవుతుందని. ఏదైనా మనకు తెలియదు కదా! ఏం కాదు ఇల్లు సపోర్ట్ ఉంది కదా! ప్లాస్టింగ్ చేయకున్నా ఏం కాదు అనేసైతే అప్పుడు మేస్త్రీలైతే అంటే కావచ్చులే అని మేము గిట్లా లైట్ తీసుకున్నాము. కానీ ఇప్పుడైతే మొత్తం వర్షం కొడితే అక్కడ ప్లాస్టింగ్ లేకపోవడం వల్ల, సిమెంట్ లేకపోవడం వల్ల అంతా నిమ్మయితే ఇచ్చి గోడలైతే అట్లా అవుతాయి ఫ్రెండ్స్. అసలు ఏం చేయాలో అర్థం కాదు. కనీసం అప్పుడు మాకెవ్వరు చెప్పేవాళ్ళు లేరు. మాకు అంత ఐడియా లేదనమాట. అక్కడ సైడు ప్లాస్టింగ్ చేయకపోవడం వల్ల వర్షం కొట్టినప్పుడల్లా మొత్తం ఆ గోడ మొత్తం విపరీతంగా చల్లగా ఉంటుంది. ప్లస్ అట్లా మొత్తము నిమ్ములాగా బ్లాక్ బ్లాక్ అవుతుందన్నమాట గోడ. అక్కడ సైడు చాలా వరకు ప్లాస్టింగ్ ఉండదనమాట. ఇప్పుడు వాళ్ళు ఇంకొకరి ఇల్లు ఉంది కదా! ఉండడం వల్ల మాకు గోడకు అక్కడ ప్లాస్టింగ్ చేయనీకి రాలేదనమాట. కాకపోతే కొంచెం కొంచెం గోడ పెట్టుకుంటూనే చేస్తే ఏం కాకపోతుండే అని తర్వాత అన్నారు. కాకపోతే మాకంత ఐడియా లేదు. మళ్ళీ చెప్పేవాళ్ళు ఇట్లా పెద్దగా లేకుండే మాకు. మళ్ళా మేస్త్రీలు ఇట్లా ఏం కాదు అక్కడ ఇల్లు ఉంది కదా అనడం వల్ల మేము ఊరుకున్నామనమాట. ఇప్పుడైతే గోడ అయితే ఖరాబ్ అవుతుంది. అసలు ఏం చేయాలో అర్థమైతే అవ్వట్లేదు. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఏదన్నా పాడవుతుందనంటే చాలా బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకా బెడ్షీట్ ఇట్లా మొత్తం అయితే క్లీనింగ్ చేసి మంచిగా సెట్ చేసుకున్న తర్వాత ఇక ఇల్లు ఇట్లా ఊడ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇల్లు అయితే ఊడ్చుకొని తూడ్చుకుంటే ఇక పని అయిపోయినట్టే అనమాట. రోజు ఇక నా లైఫ్ అయితే ఇంట్లోనే ఫ్రెండ్స్. నేనైతే బయటికి వెళ్ళలేను కాబట్టి నా వీడియోలో అయితే మొత్తం నేను ఇంట్లో ఉండే విధానం, నేను ఇంట్లో చేసుకునే పనులు, ఇంట్లో వండుకునే వంటలు తప్పితే ఇక బయటికి వెళ్ళి వీడియోలు తీసే అంతనైతే ఉండదనమాట. నేను అసలు బయటికైతే వెళ్ళను ఫ్రెండ్స్. నేను బయటికి వెళ్ళడం అనేది చాలా తక్కువ అనమాట. ఎందుకంటే అందరిలాగా ఎక్కడికి పడితే అక్కడికి నేనైతే తిరగలేను. ఎందుకంటే ఒకవేళ పోవాల్సొస్తే అది ఎమర్జెన్సీ పర్పస్ కిందకి పోవాల్సొస్తేనే వెళ్తాననమాట. ఇక వెళ్తే మాత్రం ఆ రోజు కాలు పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ తిరిగితే కాలు పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకనేసి అయితే నేను ఎక్కడికి వెళ్ళను. మన వీడియోలన్నీ ఇంట్లో సంబంధించినవే ఉంటాయి ఎక్కువ వరకు. ఓకేనా? ఇక ఇల్లు గిట్ల అయితే ఊడ్చేసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఇల్లు ఊడ్చుకొని తుడుచుకుంటే ఇక ఆ డే మొత్తం నీట్‌గా ఉంటుంది కదా! ఈవినింగ్ వరకు. ఇక గిన్నెలు గిట్లా బయటికి పోయి తోముకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. తోముకున్న తర్వాత ఇక బట్టలైతే బయట కొన్ని బట్టలుంటే గిట్లా తెచ్చి మడత పెడుతున్నాను. ఫుల్ వర్షం పడడం వల్ల బట్టలు గిట్లా అస్సలు ఆరట్లేవు కదా! 2 రోజులకు ఒకసారి అన్నట్టుగా ఆరుతున్నాయి. ఇక బయటనే కింద నేను పైన ఇట్లా వెయ్యను ఫ్రెండ్స్. ఎందుకనంటే పైకి ఎక్కడానికి దిగడానికి మళ్ళీ వర్షం వస్తే నాకు తొందర ఉరికి తెచ్చుకోరాదనేసి అయితే ఎప్పుడు ఎండినా సరే అనేసి అయితే నేనైతే కిందనే వేసుకుంటానండి. ఇక అవే కొన్ని ఎండినవి ఉంటే ఇట్లా మడత పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్.
నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇంతవరకు నా వీడియో ఓపికతోటి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ అండి మరి.